ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో మనకి దాదాపు గత 16, 17 అంటే మార్చి 16, మార్చి 17 తేదీల్లో జరిగినటువంటి షిఫ్ట్లు చూసుకుంటే మనకి బ్యాంకింగ్ అండ్ ఎకనామిక్స్ సంబంధించి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. కాబట్టి ఈ టాపిక్ను ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ షిఫ్ట్లు ఎవరైతే రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఎగ్జామ్ ముందు కంపల్సరీగా మీరు ఒక క్విక్ రివిజన్ కిందకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ యొక్క వీడియోని చూసుకొని వెళ్ళండి. ఈ క్వశ్చన్స్ వస్తే మీకు ఈజీగా ఆన్సర్ అనేది చేయొచ్చు. ఓకేనా? ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఆ గ్రూప్లో మీకు ఈ యొక్క పీడిఎఫ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇక చూసినట్లయితే ఎకనామీ అండ్ బ్యాంకింగ్ సంబంధించినటువంటి బేసిక్స్ చూసి క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేసిక్స్ కూడా అడుగుతున్నారు. ఓకేనా? ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1935 1935లో స్థాపించబడింది. తర్వాత నేషనలైజ్డ్ అయింది మాత్రం 1949లో. ఓకేనా? జాతీయం చేయబడింది 1949 1949లో. అదేవిధంగా మనకి ఇది భారతదేశ కేంద్ర బ్యాంకు. ఓకేనా? నెక్స్ట్ మానిటరీ పాలసీ, ద్రవ్య విధానం. ఓకేనా? ఈ యొక్క ద్రవ్య విధానం ఏంటంటే ఆర్బీఐ రిపో రేట్ కానీ రివర్స్ రిపో రేటు వంటి ఏవైతే సాధనాలు ఉన్నాయో ఈ యొక్క సాధనాలతో మార్కెట్లో నగదు సరఫరాను నియంత్రిస్తుందన్నమాట. ఆర్బీఐ కంట్రోల్స్ మనీ సప్లై యూజింగ్ టూల్స్ లైక్ రిపో రేట్ అండ్ రివర్స్ రిపో రేటు. నీతి ఆయోగ్ మనకి ఎస్టాబ్లిష్డ్ ఆన్ January 1, 2015 2015 జనవరి 1న నీతి ఆయోగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయబడింది. అయితే మనకి చూస్తే ఇది ఏ ప్లేస్లోకి రీప్లేస్ చేయబడిందంటే ప్లానింగ్ కమిషన్ ప్లేస్లోకి రీప్లేస్ చేయబడడం జరిగిందనమాట. ఇంకొకటి ఏంటంటే దీనికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు. ఓకేనా? ప్రధానమంత్రి అధ్యక్షుడిగా, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ది చైర్పర్సన్గా ఉంటారనమాట నీతి ఆయోగ్కి. జిఎస్టీ వెరీ వెరీ ఇంపార్టెంట్. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇంప్లిమెంట్ ఆన్ July 1, 2017 2017 జూలై 1న దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇట్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకేనా? ఇది పరోక్ష పన్నండి. ఓకేనా? నాబార్డ్ గురించి చూస్తే మనకి వ్యవసాయం మరియు గ్రామీణ అభివృద్ధి కోసం 1982 1982లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకేనా? స్థాపించడం జరిగిందనమాట. అత్యున్నత బ్యాంక్ అనమాట ఇది. నాబార్డ్ అంటే ఏంటి? అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్ యొక్క అబ్రివేషన్. ఓకే కదా? ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ అన్నీ ఇంపార్టెంటే, ఒకసారి చూసుకోండి. భారతదేశంలో మానిటరీ పాలసీని ఎవరు రూపొందిస్తారు? హూ ఫార్ములేట్స్ ది మానిటరీ పాలసీ ఇన్ ఇండియా అంటే మనకి భారత రిజర్వ్ బ్యాంకు రూపొందించడం జరుగుతుంది. వాట్ ఈస్ ది పోర్షన్ ఆఫ్ డిపాజిట్స్ దట్ బ్యాంక్స్ మస్ట్ కీప్ విత్ ఆర్బీఐ ఇన్ క్యాష్ ఫామ్? బ్యాంకులు ఆర్బీఐ వద్ద ఉంచుకోవాల్సినటువంటి కనీస నగదు నిల్వను ఏమంటారు అంటే మనకి సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. ఓకేనా? వాట్ టైప్ ఆఫ్ ట్యాక్స్ ఇస్ జిఎస్టీ ఇన్ ఇండియా? భారతదేశంలో వస్తు సేవల పన్ను జిఎస్టీ ఏ రకమైనటువంటి ట్యాక్స్? ఇండైరెక్ట్ ట్యాక్స్. నీతి ఆయోగ్ అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు? హూ యాక్ట్స్ యాజ్ ది చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్? ఆల్రెడీ చెప్పాను కదా, ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ వ్యవహరించడం జరుగుతుంది. విచ్ ఇస్ ది అపెక్స్ బ్యాంక్ ఫర్ ప్రొవైడింగ్ లోన్స్ టు ది అగ్రికల్చర్ సెక్టర్? అగ్రికల్చర్ సెక్టార్కి లోన్స్ ఇచ్చేటటువంటి బ్యాంకు ఏది? అత్యున్నత బ్యాంక్ ఏది? మనకి నాబార్డ్ అనమాట. భారతదేశంలో రూపాయి నోట్లను ఎవరు జారీ చేస్తారు? మనకి హూ ఇష్యూడ్ కరెన్సీ నోట్స్ ఇన్ ఇండియా? ₹1 నోటు మినహాయించి, ఎక్సెప్ట్ ₹1 నోటు మినహాయించి మిగిలినవి ఎవరు జారీ చేస్తారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ. సెబీ రెగ్యులేట్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెక్టార్స్? సెబీ ఏ రంగాన్ని నియంత్రిస్తుంది అంటే స్టాక్ మార్కెట్ని నియంత్రించడం జరుగుతుంది సెబీ అనేది. ఓకేనా? ది ఫస్ట్ 5-year ప్లాన్ ఆఫ్ ఇండియా వాజ్ బేస్డ్ ఆన్ విచ్ మోడల్? మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ నమూనాపై ఆధారపడింది అంటే మనకి హరోడ్ డోమర్ మోడల్. హరోడ్ డోమర్ మోడల్ అనేది మనకి మొదటి పంచవర్ష ప్రణాళికకు సంబంధించినటువంటి మోడలు. తర్వాత మహలానోబిస్ అనేది సెకండ్ మోడల్. ఓకేనా?
అంటే రెండవ పంచవర్ష ప్రణాళికకు సంబంధించింది మహలానోబిస్. బ్లూ రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. బ్లూ రెవల్యూషన్ దేనికి సంబంధించింది అంటే చేపల ఉత్పత్తి, ఫిష్ ప్రొడక్షన్కి సంబంధించింది అనమాట. వాట్ డస్ ఎం స్టాండ్ ఫర్ ఇన్ ముద్రా బ్యాంక్. ముద్రా బ్యాంకులో ఎం అంటే ఏంటి? ముద్రా బ్యాంకుల్లో ఎం అంటే ఏంటంటే మనకి మైక్రో అని అర్థం అనమాట. అయితే ఈ ముద్ర అంటే ఏంటి? ఈ ముద్ర యొక్క అబ్రివేషన్ ఏంటంటే మనకి మైక్రో, ఎం అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ అని అర్థం. ఓకేనా? ముద్ర అంటే. విచ్ బ్యాంక్ పర్ఫార్మ్స్ ది సెంట్రల్ బ్యాంకింగ్ ఫంక్షన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో సెంట్రల్ బ్యాంకింగ్ విధులను ఏ బ్యాంకు నిర్వహిస్తుందంటే మనకి ఆర్బీఐ నిర్వహించడం జరుగుతుంది. భారతదేశంలో సెంట్రల్ బ్యాంకింగ్ విధులను ఓకేనా ఆర్బీఐ నిర్వహించడం జరుగుతుంది. ది రేట్ అట్ విచ్ ఆర్బీఐ బారోస్ మనీ ఫ్రమ్ కమర్షియల్ బ్యాంక్స్ ఈజ్ కాల్డ్. బ్యాంకులు తమ అదనపు నిధులను ఆర్బీఐ దగ్గర ఉంచినప్పుడు పొందే వడ్డీ రేటు ఏంటంటే అది రివర్స్ రిపో రేట్ అనమాట. ఓకేనా? రివర్స్ రిపో రేటు. వేర్ ఈస్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది వరల్డ్ బ్యాంక్ లొకేటెడ్. ప్రపంచ బ్యాంకు ఏదైతే ఉందో దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అడిగారు. అయితే దీనికి సంబంధించి చూస్తే వాషింగ్టన్ డీసీ. ఎక్కడ? వాషింగ్టన్ డీసీలో అయితే ఉంది. హూ ఈజ్ నౌన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ది వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో వైట్ రెవల్యూషన్ పితామహుడు ఎవరు అంటే మనకి వర్గీస్ కురియన్. ఎవరు? వర్గీస్ కురియన్. హౌ ఈజ్ ది టర్మ్ బడ్జెట్ మెన్షన్డ్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. బడ్జెట్ అనే పదాన్ని రాజ్యాంగంలో ఏమని పేర్కొన్నారు అంటే ఆన్సర్ వచ్చేసరికి వార్షిక ఆర్థిక నివేదిక అనమాట. వార్షిక ఆర్థిక నివేదిక, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనమాట. వాట్ ఈస్ ది డిఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే మనకి ఎక్స్పెండిచర్ గ్రేటర్ దాన్ ఇన్కమ్ అనమాట. ఎక్స్పెండిచర్ గ్రేటర్ దాన్ ఇన్కమ్, ఆప్షన్ సి. విచ్ బాడీ రెగ్యులేట్స్ ది ఇన్సూరెన్స్ సెక్టార్ ఇన్ ఇండియా. ఇన్సూరెన్స్ రంగాన్ని భారతదేశంలో ఎవరు నియంత్రిస్తారు అంటే మనకి ఐఆర్డిఏఐ వాళ్ళు నియంత్రించడం జరుగుతుంది. హౌ మెనీ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఆర్ కరెంట్లీ దేర్ ఇన్ ఇండియా. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయంటే మనకి 12 ఉన్నాయి. ఓకేనా? మనకి బ్యాంకులు అనేవి ఎన్ని రకాలు అని అడగొచ్చు కూడా. ఒక్కోసారి ఏంటంటే మనకి మ్యాచింగ్ ఇవ్వచ్చు. బ్యాంక్ టైప్స్ వచ్చేసరికి అంటే బ్యాంక్స్ యొక్క టైప్స్ వచ్చేసరికి ఒకటొసరికి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ఇంకొకటి ఏంటంటే మనకి రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనమాట. తర్వాత పేమెంట్ బ్యాంక్స్ ఉంటాయి. తర్వాత స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ కూడా ఉంటాయి. ఓకేనా? ఇవి బ్యాంక్స్లో టైప్స్ అనమాట. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించారు? మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం, ఈ ప్రోగ్రాం అనేది మనకి 2014లో ప్రారంభించడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ ఇండియా ఈజ్ విచ్ టైప్ ఆఫ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనకి డైరెక్ట్ అండ్ ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అనమాట. ఓకేనా? డైరెక్టివ్ మరియు అంటే ప్రత్యక్ష మరియు పురోగామి. హూ ఈజ్ నౌన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్స్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్స్ అని ఎవరిని పిలుస్తారంటే దాదాబాయ్ నౌరోజీని ఇండియన్ ఎకనామిక్స్ సంబంధించినటువంటి ఫాదర్గా పిలవడం జరుగుతుంది. విచ్ ఈజ్ ది బెస్ట్ మెజర్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ఏ కంట్రీ. ఒక దేశం ఆర్థిక వృద్ధిని కొలవడానికి సరైనటువంటి ప్రతిపాదిక ఏది అంటే మనకి తలసరి ఆదాయం, ఫర్ క్యాపిటా ఇన్కమ్ అనమాట. ఓకేనా? సరైనటువంటి ప్రతిపాదిక ఏది? తలసరి ఆదాయం. విచ్ ఈజ్ ది లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఇన్ ఇండియా. లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఏంటి? హెచ్డిఎఫ్సి బ్యాంక్. విచ్ కంట్రీ వాజ్ ది ఫస్ట్ టు ఇంప్లిమెంట్ జిఎస్టీ ఇన్ ది వరల్డ్. ఓకేనా? ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జిఎస్టీని ప్రవేశపెట్టినటువంటి దేశం ఏది అంటే ఫ్రాన్స్ దేశం. ఫిస్కల్ డిఫిసిట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ది ఫిస్కల్ డిఫిసిట్? మనకి ఇక్కడ చూస్తే టోటల్ ఎక్స్పెండిచర్ అనేసి టోటల్ రెవెన్యూ అనమాట, ఆదాయం. ఓకేనా? మొత్తం ఖర్చు అనేసి మొత్తం ఆదాయం. విచ్ వాజ్ ది ఫస్ట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. భారతదేశంలో స్థాపించబడిన మొదటి బ్యాంకు ఏది? బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. ఓకేనా? బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అనేది భారతదేశంలో స్థాపించబడినటువంటి మొదటి బ్యాంక్.
విచ్ ఆర్గనైజేషన్ రిలీజెస్ ది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ఏ సంస్థ విడుదల చేస్తుంది అంటే యుఎన్డిపి అనే సంస్థ మనకి విడుదల చేయడం జరుగుతుంది. ఇన్ విచ్ ప్లాన్ వాజ్ ది మిక్స్డ్ ఎకనామిక్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్డ్. భారతదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఏ ప్రణాళిక ప్రవేశపెట్టారు అంటే మనకి సెకండ్ ప్లాన్లో ప్రవేశపెట్టడం జరిగింది. వెన్ వాజ్ ది డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ లాంచ్డ్. డిజిటల్ ఇండియా కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 2015 జూలై 1న ప్రారంభించబడింది. ఏంటి డిజిటల్ ఇండియా కార్యక్రమం. వాట్ ఈస్ ది మ్యాక్సిమం ఇన్సూరెన్స్ కవర్ ప్రొవైడెడ్ టు ఏ బ్యాంక్ డిపాజిటర్. వాట్ ఈస్ ది మ్యాక్సిమం ఇన్సూరెన్స్ కవర్ ప్రొవైడెడ్ టు ఏ బ్యాంకు డిపాజిటర్. బ్యాంకు ఖాతాదారునికి గరిష్టంగా ఎంత బీమా సొమ్ము లభిస్తుంది అంటే 5 లక్షల వరకు. ఓకేనా, 5 లక్షల వరకు మనకి గరిష్టంగా లభిస్తూ ఉంది. ఓకేనా, ఈ క్వశ్చన్స్ అన్నీ 1-2 సార్లు చూసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు కంపల్సరీగా జస్ట్ 10 మినిట్సే కాబట్టి ఒకసారి ఈ వీడియోని మీరు చూసినా కానీ ఆ క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్లో రాగానే ఈ క్వశ్చన్స్ వెంటనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఈ PDF అనేది మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి.